వచ్చేసాను. నేను యెమెన్ వెళ్ళానని అందరికీ తెలుసు. యెమెన్ ఇప్పుడు 2 దేశాలుగా విభజించబడింది. ఒకటి సౌదీ అరేబియా కంట్రోల్ చేస్తున్న ఏడెన్ కొత్త క్యాపిటల్ గా పెట్టుకొని దానికి ప్రెసిడెంట్ రషాద్ అల్ అలీమి, సౌదీ గవర్నమెంట్ ఎంబీఎస్ ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు నిమిషా ఉన్నది సనా ప్రిజన్ లో 2015 నుంచి ఇండియన్ ఎంబసీ లేదు అక్కడ. సుప్రీం కోర్టులో క్లియర్ గా చెప్పేశారు అక్కడ ఎంబసీ మా కనెక్షన్ లో లేవు గనుక మేము ప్రయత్నించాం కానీ చేయలేకపోయామని. ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటెడ్ ఇన్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ బై ద గవర్నమెంట్ దట్ వీ హ్యావ్ నో రిలేషన్ because it's a war zone. We cannot solve this problem. We tried. We failed. So every situation failed. Second, the lawyer clear ga ఎవరైతే నిమిషాని రిప్రజెంట్ చేశారో ఆయన చాలా అప్సెట్, చాలా కష్టపడ్డాను. 2 years 40 లక్షలు ఇవ్వాలి, 15 లక్షలు ఇచ్చారు. నాకు డబ్బులు కట్టలేదు గవర్నమెంట్ కానీ, అబూబకర్ టీమ్ కానీ, ఎన్జిఓస్ కానీ. నాకు మొత్తం ఫ్యామిలీ ద్వారా అందింది ఓన్లీ 15 lakhs. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ ద లాయర్ హ్యాస్ నాట్ బీన్ పెయిడ్. ఎన్డీటీవీలో, టైమ్స్ నౌలో ఇప్పుడు స్టోరీలన్నీ ఫ్యాక్ట్గా వస్తున్నాయి. నేను ఎంటర్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ట్రూత్ ఎక్స్పోజ్ చేసిన తర్వాత, ఐ అప్రిషియేట్ ద ప్రైమ్ మినిస్టర్ మోదీజీ through foreign minister staff trying from the other side, which is aiding the government of Saudi side. Okay. But Nimisha is not in Saudi. Nimisha is not in Aden. Nimisha Priya is in Sana. Okay, sir. Where war is continuing for last 10-12 years. And millions are dying, more than 1.2 million, 12 lakhs died. Some say even 25 lakhs. And Nimisha is stuck in that Sana prison, controlled by Houthi president. Sir, Nimishan that is the leaders I am dealing with. Paul garu, Nimishan why the president Al Alimi and his ambassador. His ambassador clearly told me, which I released the video. Sir, thank you for coming to Yemen. Thank you for helping Yemen. Kani, we have no control. Sorry, there is a different president, different government. Right. పాల్ గారు, So అంటే we cannot ఇక్కడ do ఇక్కడ anything. కొంతమంది మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే కనుక, నిమిష కోసం పోరాటానికి యెమెన్కి వెళ్ళిన కేఏ పాల్ నిమిషను కలిసారా? లేదు. నిమిష మదర్ని, నిమిష హస్బెండ్ ఇండియాలో ఉన్నారు, కలవలేదు. వాళ్ళతో మాట్లాడారు ఎందుకు అంటే